గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇది కొత్తగూడెం అంటే ఇది కొట్టిగూడెం, ఇది రాజంపేట్ దగ్గర ఉంది. ఇది మొత్తం వాగులు చూడండి, ఇదంతా వాగే. మధ్యలో గింజలు పోతుంది నేను. సో ఇది మొత్తం వాగు మధ్యలో లోడింగ్ గోదావరి నది. ఈడ ఒక జేసీబీ ఉంది. ఆ లోపల ఒక 2 జేసీబీలు ఉన్నాయి. గిట్ల ఒక జేసీబీ ఉంది. మొత్తం ఇదంతా దోడుతూ ఉన్నారు. ఈడ దోడిరు, ఇటు అయిపోయింది. ఇంకా ముంగలు దోడుతుర్రు. ఈడ దొడ్డుసుకొచ్చింది, లావుసుకొచ్చింది, ఈడ వదిలేసిర్రు. ముంగలు దోడుతుర్రు చూడండి. అంతా గోదావరి. అక్కడ కనిపిస్తున్నాయి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్నాయి జేసీబీ వీడు. ఆడ 2 బండ్లు 3 బండ్లు ఉన్నాయి. ఎన్ని 1 2 3 4 జేసీబీలు ఉన్నాయి. ఆడ 4 మిషన్లు ఆడ నడుస్తున్నాయి. 2 మిషన్లు ఏమో ఇక్కడ చూస్తున్నది. టిప్పర్లలో కొడతారు. ఇవి బయట ఆడ బల్క్ చేస్తారు. ఆడ ఆ కుప్పలు బయట అక్కడ బల్క్ చేసుకొని వర్షాకాలం వచ్చినప్పుడు బయట లోడ్ చేస్తారు. ఇప్పుడేమో ఈడ లోడ్ చేస్తారు. మెల్లగా పోతున్నాను నేను లోపలికి. చూడండి, సుమారు ఒక లోపలికి 2-3 కిలోమీటర్లు రావాలి. ఈడొక మిషన్ ఉంది. ఈడ కుప్పలు ఇక్కడ. ఈడ దూడిరు అయిపోయింది. ఇలా దూడిరు అయిపోయింది. తోడుతున్నాడు. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇక ఉన్నాయి తీసే అన్నీ జేసీబీ తోటి టిప్పర్లలో కొట్టి టిప్పర్ల నుంచి బయట పోస్తారు. వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేస్తారు. ఒక బండి లోడ్ అయి వస్తుంది. అది బండి లోడ్ అయింది, ఇంకో బండి లోపల పోతున్నది. డోర్ మీద పోతున్నాడు అన్న. లోడ్ అయింది, బండ్లే లేవు, ఖాళీ ఉన్నది వాగంతా. ఫస్ట్ ఇసుక బాగాలేదని చెప్పి ఎక్కువ బుక్ చేసుకో, మట్టి వస్తున్నది, దొడ్డు లావు ఇసుక వస్తుంది అని చెప్పి ఎక్కువ చేయలేదు. ఇప్పుడేమో సందర్శకు వస్తుందంట. లోపల పోయినాం కానీ ఇంకా పోతానే ఉన్నాం. ఆడి పోవాలి. ఆడ మిషన్లు కనిపిస్తే ఆడి పోవాలి. ఇంకో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటాడు వాడి. అంతా రోడ్ వేసిరు వాగులా. పెద్ద గోదావరి. అక్కడ కుప్పలు కనిపిస్తుంది చూసినారా, ఆడ డంపు చేస్తారు. ఇసుక మొత్తం తీసుకుపోయి వర్షాకాలం ఆడ పోస్తారు. వర్షాలు పడుతుంటే లోపల రానికుండదు కాబట్టి ఆడ పోస్తారు. ఆడ లోడింగ్ చేస్తారు. పైసలు వీళ్ళకైతే. లోపలికి వస్తే పైసలే, లోడింగ్ పైసలే, కాంట పెడితే పైసలే. లాస్ట్ కాడ ఎన్ని బకెట్లు వేస్తున్నాడు, ఎన్ని పోస్తున్నాడు లెక్క పెట్టినా కూడా పైసలు వేయాలి. ఇక అన్ని పైసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పోదాం లోపలికి. లోడ్ వేసుకొని బయటికి వెళ్తాయి. ఇక ఎండ కొడుతుంది. ఇప్పుడే వచ్చినా డైరెక్ట్ వాగులోకి వెళ్ళిపోతున్నాం. బండ్లేం లేవు.